సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఈ వారం ఏప్రిల్ 15, 2026 నుండి ఏప్రిల్ 21, 2026 వరకు వార ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరికి ఒక క్యూరియాసిటీ, ఈ వారం నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, హెల్త్ ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, మీ యొక్క వృత్తిని కరెక్ట్ గా చేయండి. తులారాశి వారికి ఈ వారం ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 21, 2026లో శుభాశుభ ఫలితాలు తీసుకుంటే సమతుల్యతని పరీక్షించబడుతుంది. ఒకవైపు అవకాశం, మరోవైపు గందరగోళం. మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటుంది, జాగ్రత్త. ఈ వారం తులారాశి వారికి శుక్రుడు బలంగా ఉండడం వల్ల ఆకర్షణ సంబంధాలు పెరుగుతాయి. బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల కమ్యూనికేషన్ ద్వారా లాభాలు. శని ప్రభావం వల్ల నిర్ణయాలు ఆలస్యంగా తీసుకున్నారు. ఇది సరైన నిర్ణయం తీసుకుంటే విజయం, సందేహంలో ఉంటే అవకాశాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఇది బ్యాలెన్స్డ్ ప్రోగ్రెస్ వారం అని చెప్పొచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు పనిలో గుర్తింపు, ప్రైవేట్ ఉద్యోగస్తులకి టీం వర్క్ ద్వారా సక్సెస్. ఐటీ రంగంలో ఉన్న వారికి క్లయింట్ కమ్యూనికేషన్ వల్ల అవకాశాలు పెరుగుతాయి. ఈ వారం మీ మాట మీ ఎదుగుదల నిర్ణయిస్తుంది. వ్యాపారస్తులకి పార్ట్నర్షిప్ ద్వారా లాభాలు ఉన్నాయి, అవకాశాలు. కొత్త డీల్స్ క్లోజ్ అవుతాయి. రియల్ ఎస్టేట్ లో నెగోసియేషన్ వల్ల మంచి రిటర్న్స్ వస్తాయి. ఈ వారం మీరు ఎలా మాట్లాడతారో మీ లాభం దానిపై ఆధారపడి ఉంటుంది. రాజకీయాల్లో ఉన్న వారికి ప్రజల్లో సంబంధాలు తలబడతాయి. మీ యొక్క డిప్లొమాటిక్ నేచర్ మీకు అడ్వాంటేజ్ ఇస్తుంది, కానీ ఇండిసిషన్స్ వల్ల అవకాశాలు మిస్ అవుతాయి. కుటుంబంలో బాండేజ్ బాగా పెరిగే అవకాశం ఉన్నాయి. పెళ్లి సంబంధాలు, శుభకార్యాలు సూచిస్తున్నాయి. గృహప్రవేశాది కార్యక్రమాలు సూచిస్తున్నాయి. జీవిత భాగస్వామితో ప్రేమ అనుబంధం పెరుగుతుంది. ఈ వారం ప్రేమ సమతుల్యత మీ జీవితాన్ని అందంగా మారుస్తూ ఉంటాయి. సంతానం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి శుభవార్త వింటారు. మీరు ఇల్లు కట్టుకోవాలి, లేదా ఉన్న ఇంటిని గృహప్రవేశం చేసుకోవాలనుకుంటున్నారు, లేదా దాన్ని వాస్తుగా మార్చుకోవాలనుకుంటున్నారు, లేదా పర్మిషన్స్ కి అప్లై చేస్తారు. ఈ వారం ఇవన్నీ కూడా మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ లో మోడరేట్ గెయిన్స్ అని చెప్పొచ్చు. బ్యాలెన్స్ పెట్టుబడులు చాలా అవసరం. రిస్క్ మరియు సేఫ్టీ మధ్య బ్యాలెన్స్ ఉండాలి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, విద్యార్థులని ఫోకస్, క్లారిటీ పెరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తారు విద్యార్థులంతా కూడా. విదేశీ అవకాశాలు పాజిటివ్ గా మారుతాయి. ఇంకొకటి ఏమంటే కళాకారులు, నటీనటులు, బిగ్ స్క్రీన్ అండ్ స్మాల్ స్క్రీన్ చెప్పొచ్చు, లేదా టీవీ ఛానల్స్ వాళ్ళు, సినిమా వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక మంచి వారంగా కూడా చెప్పచ్చు. యోగా, మెడిటేషన్ చాలా మంచిది. ఆరోగ్యం, మెంటల్ బ్యాలెన్స్ అవసరము. స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఈ వారం చేసుకునే పరిహారం అంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ప్రార్థన చేయండి. ఓం శుక్రాయనం అని చెప్పండి. కనకదార స్తోత్రాన్ని ఎక్కువ ప్రార్థన చేస్తూ వింటూ ఉండండి. తెల్లని పువ్వులు లేదా మిఠాయిలంతా కూడా దానం చేయండి. శాంతి ఆర్థికంగా ఇస్తుంది, బాగా చెప్పుకోవచ్చు. తులరాశి వారు మీరు తీసుకునే నిర్ణయం కీలకం. ఈ వారం అవకాశం అండ్ సందేహం రెండు బ్యాలెన్స్డ్ గా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి, విజయవస్తు. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరింగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగా అనుష్ఠానంతో పూజ చేసినటువంటి, ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి కరింగాలి మాల ఉంటుంది. దీన్ని ధరించండి, అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలని ఇచ్చి వారి దగ్గర తెలుసుకోండి. లేదు గురుగారు మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ పొందాలి అని అనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. డైరెక్ట్ గా కాల్ చేస్తే రెస్పాండ్ అనేది ఉండదండి. మీరు వాట్సాప్ చేసిన తర్వాత ధనుసు రాశి వారికి ఈ వారం ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 21, 2026లో శుభాశుభ ఫలితాలు తీసుకుంటే అదృష్టం వేగంగా పెరుగుతుంది. ఒక కొత్త అవకాశం చూడండి, ఇక్కడ అర్ధాష్టమ శని ఉన్నా కూడా అదృష్టం అనేది పెరుగుతుంది. కొత్త అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. మీరు పట్టుకుంటారా లేక మిస్ అవుతారా అనేది మీ ఇష్టం. గోచార ప్రకారం ఈ వారం ధనుసు రాశి వారికి గురు ప్రభావం వల్ల బాగుంటుంది. అదృష్టం, జ్ఞానం, అవకాశం పెరుగుతుంది. కుజుడు మంచి అవకాశాలు ఇస్తున్నాడు. శని ప్రభావంలో ఆలస్యం, క్రమశిక్షణ అనేది అవసరం, ఎందుకంటే అర్ధాష్టమ శనిగా ఉన్నాడు. ఇది సాహసం చేస్తే విజయం, నిర్లక్ష్యం చేస్తే నష్టం. ఈ వారం అంతా ఒకటే గుర్తు, ఈ క్యాప్షన్ రాసి పెట్టుకోండి. ఉద్యోగస్తులకి ఇది గ్రోత్ వారం. ప్రభుత్వ ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, ప్రైవేట్ ఉద్యోగస్తులకు ప్రమోషన్ సూచనలు, ఐటీ రంగంలో ఉన్న వారికి ఆన్ సైట్ లేదా న్యూ రోల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మీరు తీసుకునే ఇంటర్వ్యూ మీ కెరీర్ ని ఎలివేట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. వ్యాపారులకి ఎక్స్పాన్షన్ అవకాశాలు, కొత్త మార్కెట్, కొత్త డీల్స్ వస్తాయి. రియల్ ఎస్టేట్ మిశ్రమంగా ఉంది.
ఈ వారం ధైర్యంగా పెట్టిన పెట్టుబడి భవిష్యత్తులో పెద్ద లాభాన్ని ఇస్తుందని కూడా చెప్పొచ్చు. రాజకీయంలో ఉన్న వారికి పాపులారిటీ పెరుగుతుంది, మీ మాట ప్రజల్లో ప్రభావం చూపుతుంది. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించాలి ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు. కుటుంబంలో ఆనందం సంతోషం పెరుగుతుంది, ప్రయాణాలు శుభకార్యాలు పెరుగుతాయి, జీవిత భాగస్వామితో అండర్స్టాండింగ్ బలపడుతుంది. ప్రేమికులకి ఒక మంచి ఆనందకరమైనటువంటి వారం అని కూడా చెప్పొచ్చు. షేర్ మార్కెట్ లో మంచి గెయిన్స్, రిస్క్ తీసుకునే వారికి లాభం ఉంటుంది. లాంగ్ టర్మ్ పెట్టుబడులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇంట్రాడే ఫ్యూచర్స్ ఆప్షన్స్ లో అసలు పెట్టుబడి పెట్టకండి. విద్యార్థులకి ఇది వచ్చే ఒక గోల్డెన్ టైం. హై స్టడీస్, విదేశీ అవకాశాలు స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. ఎగ్జామ్ లో మంచి పెర్ఫార్మ్ చేస్తారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఓవర్ ఎక్సైట్మెంట్ తగ్గించాలి. రెగ్యులర్ ట్రావెల్ స్ట్రెస్ పెరుగుతుంది కాబట్టి కొంచెం తగ్గించండి. ప్రాపర్ రెస్ట్ అవసరం. ఇంకా పరిహారాలు అనుకుంటారు. గురువారం రోజున గురుగ్రహాన్ని ప్రార్థించండి. ఓం గురవే నమః 108 సార్లు చేయండి. శనేశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు పసుపు లేదా కందిపప్పు లేదా శనగపప్పు, శనగలు ఇవన్నీ కూడా దానం ఇవ్వండి. పసుపు వస్త్రాన్ని భగవంతుడికి దానంగా ఇవ్వండి. దర్శనానికి స్వామివారికి అలంకారం చేయండి దేవాలయాల్లో. మీ పరిహారం మీకు అదృష్టాన్ని ఇస్తుంది, అభివృద్ధి ఇస్తుంది అని కూడా చెప్పచ్చు. అదృష్టం విజయం ధనుసు రాశిలో స్టార్ట్ అవుతుందని కూడా చెప్పచ్చు. ఎన్నో రోజులుగా అర్ధాష్టమ శని వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, మీకు ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. విజయోస్తు. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరింగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగా అనుష్ఠానంతో పూజ చేసినటువంటి ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి కరింగాలి మాల ఉంటుంది. దీన్ని ధరించండి, అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలని ఇచ్చి వారి దగ్గర తెలుసుకోండి. లేదు గురుగారు మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ పొందాలని అనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. డైరెక్ట్ గా కాల్ చేస్తే రెస్పాండ్ అనేది ఉండదండి. మీరు వాట్సాప్ చేసిన